హాయ్ ఫ్రెండ్స్, నిజంగా మనిషి జన్మ అనేది అద్భుతమే. అయితే మనిషి తనను తాను తక్కిన ప్రకృతి కంటే అధికుణ్ణని భావించి తాను పుట్టిన ప్రకృతినే ధిక్కరిస్తే అది ఆ మనిషికి గుణపాఠం తప్పక చెప్తుంది. చేజేతులా సహజ ప్రకృతికి కీడు తలపెడుతున్నందువల్లే ఎన్నో ప్రకృతి విపత్తులు భూగోళాన్ని అతలకుతలం చేస్తున్నాయి. అదే ప్రకృతితో సహజీవనం చేసిన ప్రాచీన కాలాన్ని పరిశీలిస్తే అప్పటి మనుషులు ఆనాటి ప్రకృతి కలిసిమెలిసి జీవించారని అర్థం చేసుకోవచ్చు. ఈనాటికి గిరిపుత్రుల్ని ఆదివాసులను చూస్తుంటే పరిమిత వనరులతోనే అపరిమిత ఆనందాన్ని అనుభవిస్తున్నట్టు మనకు గోచరిస్తుంది. కనుకనే బ్యాక్ టు నేచర్ అంటూ ప్రకృతి ఒడిలో సేద తీరడాన్ని ఓ పర్యాటక వృత్తిగా మార్చేసుకున్నాం. మీరొక్కసారి ప్రాచీన ప్రపంచ చరిత్రను పరిశీలించండి. ఈ అత్యాధునిక మానవుణ్ణి సైతం అవాక్కుపరిచే ఎన్నో మార్మిక కట్టడాలు, అద్భుతమైన నిర్మాణాలు కనిపిస్తాయి. అవన్నీ ఇప్పుడు మనం అనుకుంటున్న ప్రాచీన మానవుడు కట్టినవి. మరి ప్రాచీన నాగరికతలు నేటి కాలం కంటే కూడా మిన్నైన ఘనతను మన కోసం అట్టే పెట్టి కాలగర్భంలో కలిసిపోయాయి. వారి ఆనవాళ్లు మాత్రం ఈనాటికి మనకు తెగని చిక్కుముళ్లుగానే ఉన్నాయి. కాదంటారా? చెప్పండి. నేటి ఆధునిక విజ్ఞానానికి సవాలుగా నిలిచిన ఓ 10 ప్రాచీన అద్భుతాల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. అందులో ముందుగా తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాల నానో టెక్నాలజీ. మనం చెప్పుకోవడం కాదు, పాశ్చాత్య నాగరికతలే అంగీకరించిన వాస్తవం. తక్కిన ప్రపంచం కళ్ళు తెరవని నాడు భారతదేశంలో నాగరికతలు పరిడవిల్లాయి. నేటి శాస్త్ర విజ్ఞానాన్ని మించిన మహోన్నత విజ్ఞానం తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు బోధించేవారు. పదార్థ విజ్ఞానం, అణువు, పరమాణువు, సూక్ష్మకణ విజ్ఞానం మన విశ్వవిద్యాలయ గ్రంథాల్లో విపులంగా ఉండేవి. మానవ శరీరంలో శక్తి ప్రసారం మూలాధారం నుంచి సహస్రారం వరకు ప్రయాణించే మార్గాన్ని, దాన్ని జాగృతం చేసే విధానాన్ని బోధించారు. మానసిక, ఆధ్యాత్మిక, భౌతిక ఆరోగ్యాలను కుదురుగా ఉంచుకునేందుకు, జబ్బు పడితే చికిత్స చేసుకునేందుకు ఎన్నో వైద్య విధానాలను రూపొందించారు. అన్నీ ప్రకృతి సిద్ధమే. క్వాంటమ్ ఫిజిక్స్ అంటే కణ భౌతిక శాస్త్రం, నానో పార్టికల్స్ అంటే సూక్ష్మ కణ శాస్త్రం వంటి ఆధునిక భౌతిక శాస్త్ర విజ్ఞానం, దాని ఆచరణ సైతం నాటి సమాజంలో ఉండేది. భూత, వర్తమాన, భవిష్యత్ కాలగణన చేయగలిగిన గణిత శాస్త్రం నలంద విశ్వవిద్యాలయంలో బోధించేవారు. పరిశోధనలు, విశ్లేషణలు, శాస్త్ర చర్చలు విస్తృతంగా జరిగేవి. జ్యోతిష్య శాస్త్రం అంటే మనిషి అదృష్ట దురదృష్టాలను తెలుసుకునే శాస్త్రం అనే పరమార్థంలో ఇప్పుడు మనం అనుకుంటున్నాం. కానీ ఇది ఖగోళ శాస్త్ర విజ్ఞాన ఖని అని, గొప్ప భౌగోళిక శాస్త్రమని తెలుసుకుంటే ఆశ్చర్యపడతాం. కాలంలో ముందు వెనుకల గణన చేసి తథ్యమైన విషయాలను వెల్లడించే శాస్త్రమని మన పూర్వ విజ్ఞాన శాస్త్రవేత్తలు కొన్ని వేల సంవత్సరాల నాడే వివరించారు. తక్షశిల విశ్వవిద్యాలయంలో వైద్యం, లోహశాస్త్రం, జీవన శక్తుల విజ్ఞాన శాస్త్రాల అధ్యయనం చేసేవారు. శరీర ధర్మశాస్త్రాన్ని అభ్యసించిన విద్యార్థులు మనిషి శరీరం ఎటువంటి ధాతువులకు, ఎటువంటి ఔషధాలకు, ఎటువంటి ధ్వనులకు ఎలా స్పందిస్తుందో క్షుణ్ణంగా తెలుసుకునేవారు. నానో మెడిసిన్ టెక్నాలజీ అనే నేటి ఆధునిక వైద్య విధానంలో మనిషి కణాల్లోకి ఔషధాన్ని చేరవేస్తున్నాం కదా. అంటే ఈ విజ్ఞానం ఇప్పుడు కనిపెట్టిందేనా అని మీరొక్కసారి పరిశీలన చేయండి. వేల ఏళ్ల నాటి పూర్వీకుల బాటలోనే నడుస్తున్నామని గ్రహించండి. రెండవది బాగ్దాద్ బ్యాటరీ. 1938లో బాగ్దాద్లో పురావస్తు తవ్వకాలు సాగిస్తుండగా 6 అంగుళాల పొడవున్న ఒక మట్టి పాత్ర లభించింది. దాని లోపల రాగి కడ్డి, పలుచని ఇనుప గోళాకార స్తూపం ఉంది. ఆ రెండిటి మధ్య ఆమ్ల పదార్థం వంటి ద్రావణం ఉంచిన ఆనవాళ్లున్నాయి. మొదట్లో అది ప్రాచీన దైవారాధనకు సంబంధించిన వస్తువు కావచ్చని భావించారు. కానీ జర్మనీకి చెందిన విల్హమ్ కోనిక్ అనే పురాతత్వ శాస్త్రవేత్త దాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత అది ప్రాచీన నాగరికత కాలానికి చెందిన విద్యుత్ ఘటం అంటే బ్యాటరీ కావచ్చని ఊహించారు. ఆమ్ల పదార్థం ఉపయోగించి ఉంటారనుకున్న ప్రాంతంలో నిమ్మరసం నింపి పరిశీలిస్తే దానితో నేటి విద్యుత్ బల్బు వెలిగి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ లెక్కన 2000 సంవత్సరాల క్రితం ప్రజలు విద్యుత్ను ఉపయోగించారా? ఉపయోగించి ఏం చేసేవారని ఆలోచిస్తే లోహపు పలకల మీద వెండి, బంగారు పూతలు పూసేవాళ్లు కావచ్చని అనుకున్నారు. అంటే ఎలక్ట్రో ప్లేటింగ్ ప్రక్రియ చేసేవారని అనుకోవాలి. ఇది నమ్మలేని నిజం. మన వద్ద అందుకు సంబంధించిన ఆధారాలు లభించకపోవడంతో అనుమాన ప్రమాణం చెల్లదని భావించాల్సి వచ్చింది తప్పితే ఈనాటికి ఆ బాగ్దాద్ బ్యాటరీ మనకు తెలియని అతీత విజ్ఞానాన్ని తనలో దాచుకుంది. ఇక తరువాత పిరమిడ్లు, శక్తి విజ్ఞాన కేంద్రాలు. వాస్తవానికి పిరమిడ్లు భారీ సమాధులుగానే మనకు తెలుసు. ఆధునిక పరిశీలనల్లో అవి విద్యుతుత్పత్తి కేంద్రాలని భావిస్తున్నారు. గీజా పిరమిడ్లోని కింగ్స్ ఛాంబర్ పూర్తిగా గ్రనైట్ నిర్మాణం. బైజో ఎలక్ట్రిక్ ధర్మాలు కలిగిన ఆ గది పీడనం ద్వారా శక్తిని పుట్టించడానికి దోహదపడుతుంది. అయితే అందుకు ప్రత్యేక విధానం అంటూ ఒకటుంది. పిరమిడ్ లోపలి గదులు, నేలమట్టం నుంచి వాటి ఎత్తు, ప్రతి కోణం ఆ గదిలో పీడనాన్ని నియంత్రించేలా నిర్మించారు. ఆ లెక్కన పిరమిడ్ మొత్తం ఒక యాంటెనా లాగా పనిచేస్తుండొచ్చని,
అదే వైర్లెస్ ఎనర్జీ ఉత్పత్తి కేంద్రం కూడా అయ్యుండొచ్చని భావిస్తున్నారు. ఇక్కడ అప్రస్తుతం ఏం కాదు, కానీ టెస్లా వైర్లెస్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్ ప్రయోగ విషయాలు మీకు గుర్తుంటే గనక మీరు పిరమిడ్లను కూడా సరిగ్గానే అర్థం చేసుకుంటారన్నది భావించాలి. అవును, ఆయన ప్రయోగాలకు పిరమిడ్లు ప్రేరణ కావచ్చు, కాకుంటే ఆయన పరిశోధనలు ఇప్పుడు అందుబాటులో లేకపోవడం బాధాకరం. ఆ లెక్కన పిరమిడ్ ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అనడంలో సందేహమే లేదు. విద్యుత్ను పుట్టించి నిల్వ చేసి ప్రసారం చేయడం కోసమే పిరమిడ్లను నిర్మించుండాలి. లోకానికి మాత్రం అది ఒక సమాధి అన్నట్లుగా ప్రచారం చేయబడుతుంది. మనకి ఈనాటికి సంపూర్ణంగా అర్థం కాకున్నా కానీ పిరమిడ్లు లోకం భావిస్తున్నట్టు ఫారో రాజుల సమాధులు కాకపోవచ్చని నేటి ఆధునిక శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతున్నారు. 4వది విమానం. భూమి మీద, నీటిలోనూ, అంతరిక్షంలోనూ కూడా ప్రయాణించగలిగిన ఒక వాహకం గురించిన ప్రస్తావన ప్రాచీన గ్రంథాల్లో ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. రామాయణ, మహాభారత ఇతిహాసాల్లో విమాన ప్రస్తావన ఉంది. సంస్కృత భాషలోని వైమానిక శాస్త్ర గ్రంథ రచయిత మహర్షి భరద్వాజుడు గాలిలో ఎగిరే పలు రకాల విమానాల నమూనాలను, వాటి కొలతలను, నిర్మాణాన్ని వివరించారు. వాటిని ఎలా నిర్వహించాలన్న వివరాలు ఉన్నాయి. మంత్రశక్తి, సౌరశక్తి, ప్రత్యేక వ్యతిరేక గురుత్వాకర్షణ శక్తులని ఇంధనాలుగా చేసి వాటిని నడిపించొచ్చని ఆ గ్రంథాల్లో చెప్పబడింది. ప్రత్యేక లక్షణాలు కలిగిన విమానాలకు నామకరణం కూడా చేశారు. శకున విమానం, సుందర విమానం, రుక్మ విమానం ఇలాంటివి వాటిలో కొన్ని. అవి ఎంత ఎత్తులో, ఏ దశలో, ఏ విధంగా ప్రయాణించాలో, విమానం నడిపే పైలట్ ఎక్కడ కూర్చోవాలో కూడా చెప్పారు. మనకు అర్థం కానట్టి వాటిని కల్పితాలుగా కొట్టిపరేసే లక్షణం మనుషుల్లో చాలా మందిలో చూడొచ్చు. కానీ 20వ శతాబ్దంలో నాసాకి చెందిన ఓ ఏరోనాటికల్ ఇంజనీర్ విమాన శాస్త్రంలోని విమానాల నమూనాలను చూసి అవి చాలా వరకు ఆధునిక ఏరోడైనమిక్స్ సిద్ధాంతాలను పోలి ఉన్నట్టు చెప్పారు. వాతావరణ, చారిత్రక కాలగతుల్లో మనం ఆ ప్రాచీన నాగరికతల ఉత్కృష్టమైన వైభవాన్ని కోల్పోయాం. అంతే తప్ప అన్నిటినీ పుక్కిట పురాణాలని, కౌల కల్పన అని త్రోసిరాజేయడం సరికాదు. ప్రాచీన నాగరికతల ఆధునిక విజ్ఞానాన్ని పరిశోధిస్తున్న ఉత్సాహవంతులు ఆ మాట నిజమేగా అని అంటున్నారు. ఇక 5వది ధోలావీర్ జల వినియోగ వ్యవస్థ. ఎడారి ప్రాంతాల్లో, పొడి నేలల్లో నీటి లభ్యత అంతంత మాత్రం. ఇక ఆ నీటిపారుదల కోసం ఒక వ్యవస్థనే రూపొందించడం అద్భుతం కాదా? ఇదేమీ మాయామర్మం కాదు, శాస్త్రీయంగా చేయబడింది. ధోలావీర ఇప్పుడు నిర్మానుష్యంగా మారి ఉండొచ్చు, కానీ అక్కడ ఒకనాడు ప్రాచీన కాలపు ఆధునిక నాగరికత వెలసిల్లింది. సింధులోయ నాగరికత గురించి మనం చెప్పుకుంటున్నాం. త్రాగునీరు, మురుగునీరు, పారుదల వ్యవస్థలు ఈనాటి నీటి పారుదల వ్యవస్థల కంటే మిన్నగా ఉన్నాయప్పుడు. పరిశోధకులు కూడా వీటిని నమ్ముతున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి నిల్వ చేయడం, ఆ నీటిని శుద్ధి చేసి వినియోగానికి అనువుగా మార్చుకోవడం, నీరు వృధా కాకుండా సక్రమంగా వినియోగించేలా పంపిణీ చేయడం అన్నీ ఉన్నాయి అక్కడ. ప్రతి నీటి బొట్టుకు విలువ ఉందని భావించారు. వానలు పడే కాలాల కల్లా జల మార్గాలు సిద్ధం చేసేవాళ్ళు. రాళ్లతోనే నీటి పారుదలకు మార్గాలను ఏర్పాటు చేశారు. ఏ ప్రాంతంలో వాన పడినా కానీ నేల మీద, నేల లోపల కూడా నీళ్లు ప్రవహిస్తూ వచ్చి పెద్ద చెరువులోకి పడేలా సన్నని విశాలమైన మార్గాలను ఏర్పాటు చేశారు. నీటిని సేకరించడం మాత్రమే కాకుండా ఆ నీటిని వడకట్టే విధానాలను కూడా పెద్ద రాళ్ల మధ్యలో, ఆపై ఇసుక పొరల గుండా, పిమ్మట బొగ్గు పొరల గుండా నీటిని ప్రవహింపజేసి అలా వడకట్టబడిన నీటిని తాగునీటిగా మార్చుకునేవారు. అలాగే ఒక నీటి గుంట, చెరువు, బావి నిండిపోతే అధికమైన నీరు ప్రత్యేక గొట్టాల ద్వారా వేరే బావుల్లోకి, చెరువులోకి మళ్లించబడ్డాయి. ఆనాటి ప్రజా అవసరాల కోసం వాటిని వ్యవసాయానికి ఉపయోగించారు. నీటి నిల్వ, పారుదల, వినియోగానికి సంబంధించిన మన పూర్వీకుల విధానాలను అనుసరించడం చాలా మేలని నిపుణులు కూడా చెప్తున్నారు. ఇక తరువాత పురాతన డ్రిల్లింగ్, కటింగ్ టెక్నాలజీ. రాతిని తొలిచే సాంకేతికత, కోసే సాంకేతికతలను కొన్ని శతాబ్దాల క్రితమే కనుక్కున్నారని ఆధునిక విజ్ఞానం చెప్తోంది. కానీ వేల సంవత్సరాల క్రితమే అతి సూక్ష్మమైన, శాస్త్రీయమైన విధానాల్లో డ్రిల్లింగ్, కటింగ్ టెక్నాలజీ ఈనాటి టెక్నాలజీకి మించి ఉందని నిరూపించే వేలాది సజీవ సాక్ష్యాలు మన కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. ఈనాటి లేజర్ సాంకేతికత, ఈనాటి ఆధునిక కటింగ్ మిషన్స్ ఆనాడు లేవన్నది నిజం. కానీ ఈనాటికి మనం ఎరుగని అత్యాధునిక, సునిశితమైన సాంకేతికత ఆనాడు ఉపయోగించబడిందన్నది కూడా నిజమే. పెద్ద పెద్ద పర్వతాలను ఉన్నవి ఉన్నట్టుగానే తొలచి చేసిన భారీ గదులు, చెక్కిన శిల్పాలు, తీర్చిదిద్దిన నగిషీలు అజంతా, ఎల్లోరాల్లో మన కళ్ళారా చూస్తున్నాం. మహారాష్ట్ర ఎల్లోరా ఏకరాతి కైలాస దేవాలయమైతే ఈనాటికి అబ్బురమే. కర్ణాటక చెన్నకేశవ ఆలయం శిల్ప సౌందర్యానికి అలవి కానిది. ఇక్కడ సౌందర్యం అంటే అందంగా చెక్కడం మాత్రమే కాదు, సాధారణ మనుషులు, దేవీ దేవతలు, నృత్యకారులు, జంతువులు, చెట్లు, పక్షులు, ఇలా ప్రకృతిలోని సజీవ నిర్జీవ రూపాలకు శిలల్లో ప్రాణం పోయడం. ఆర్టిస్టులు అనే అర్థంలో కాదు, వాళ్లను ఇంజనీర్లు అనే అర్థంలో గుర్తించాలి.
భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ప్రాచీన ఆధునిక నాగరికతలెన్నో వైభవోపేతంగా ఒక వెలుగు వెలిగాయి. ఎల్లోరా గుహల వంటిదే పెరూలోనూ ప్యూమాపుంకు ప్రాంతంలో కూడా రోబోటిక్ లేజర్ సహాయంతో చెక్కనంత సున్నితంగా వెంట్రుకవాసి లోపం లేకుండా ఆ రాళ్లు అన్నీ చక్కగా అమరున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. సమాంతరంగా లంబంగా కోసి చెక్కిన రాళ్లే కదా అనుకోకండి. కైలాసనాథ దేవాలయం మొత్తం అదే సాంకేతికతతో పైనుంచి దిగువ వరకు ఏకరీతిలో చెక్కుకుంటూ వెళ్లారు. ప్యూమాపుంకులోని రాయి డయోరైడ్ అనే కటిక శిల. ఉక్కు డ్రిల్లింగ్ యంత్రాలతోనే వాటిని కోయగలం. కానీ ఆనాటి శిలల్లో కోతలు, రాతి మూలలు, రంధ్రాలు అన్నీ కూడా ఖచ్చితమైన కొలతలు కలిగి ఉన్నాయి. అంటే ఏదో ధ్వని తరంగ సాంకేతికత, ప్రకంపన సాంకేతికత, తొలిచే సాంకేతికత ఖచ్చితంగా ఉండుండాలి. విడివిడి రాళ్లను చెక్కి అతుకు పెట్టడం కాదు, రాతిలోనే ఎన్నో కదిలే విడిభాగాలు కూడా చెక్కిన అద్భుత శిల్పశాస్త్రం ప్రాచీన కాలంలో ఉంది. వాటి స్వరూపాలే మనం ఈనాడు చూస్తున్నాం. శాస్త్ర సాంకేతికత, ఆధ్యాత్మిక భావన రెండిటినీ మేళవించిన అద్భుత జీవన విధానం అవలంబించిన మన పెద్దలు మనకంటే ఆధునికులనుకుంటే మీరు ఒప్పుకుంటారు కదా. ఇక తరువాత లాజరన్ బీమ్ మిర్రర్. సూర్యకాంతిని ప్రసరింపచేయడం ద్వారా, పరావర్తనం చెందించడం ద్వారా అగ్నిని పుట్టించి శత్రువుల నౌకలను తగలబెట్టే యుద్ధ సాంకేతికతను ఊహించండి. ఆర్కిమెడిస్ డెత్ రే అని పిలిచే ఈ సాంకేతికత సామాన్య శకం పూర్వం 212 నాటికి చెందింది. సుప్రసిద్ధ గ్రీక్ గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త ఆర్కిమెడిస్ రాగి, తగరాల మిశ్రమ లోహమైన కంచు అంటే బ్రౌన్స్తో భారీ దర్పణాన్ని తయారు చేసి వాటిని ప్రత్యేక కోణంలో అమర్చి సూర్యకాంతి వాటి మీద పడినప్పుడు ఆ కిరణాలన్నీ ఒక బిందువు వద్ద కేంద్రీకృతమయ్యేలా చేశారు. ఆ బిందువు వద్ద ఉన్న కలపతో చేసిన నౌక క్షణాల్లో మండి బూడిదయింది. ఇది కేవలం కట్టుకథ అని ప్రపంచంలో ప్రచారం జరిగింది. అయితే 2005లో అమెరికా మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధన విద్యార్థులు ఆనాటి ఆర్కిమెడిస్ చేపట్టిన దర్పణాన్ని తయారు చేసి సూర్యకాంతిని కేంద్రీకరించి లక్ష్యాన్ని కాల్చి ప్రయోగం చేశారు. ఆ లెక్కన ఆర్కిమెడిస్ చేసింది ప్రాచీన కాలపు లేజర్ వెపన్ అయి ఉండాలి కదా. ఇది మీరేమంటారు? తరువాత చైనీయుల ప్రాచీన సిస్మోగ్రఫ్. ఆధునిక కాలపు సెన్సర్లు, ఉపగ్రహాలు, కంప్యూటర్లు లేని ప్రాచీన కాలంలో భూకంపాలను గుర్తించడానికి, వాటి తీవ్రతను లెక్కించడానికి కంచుతో తయారు చేసిన ప్రత్యేక యంత్రాన్ని చైనా వాళ్ళు ఉపయోగించారని తెలుస్తోంది. 100 కిలోమీటర్ల దూరంలోని భూకంప కేంద్రాన్ని గుణించగలిగిన యంత్రం అది. జంగ్ హింగ్ అనే చైనా శాస్త్రవేత్త సామాన్య శకం 132లో తయారు చేసిన భూకంప ప్రకంపన యంత్రం ఈ వివరాలన్నిటినీ చెప్పగలుగుతుంది. హుఫింగ్ దెందోంగ్లీగా పిలిచిన ఆ యంత్రం ప్రపంచంలో మొట్టమొదటి సిస్మోగ్రఫ్. యంత్రానికి అమర్చిన 8 డ్రాగన్ బొమ్మలు 8 దిక్కుల్ని సూచిస్తాయి. ప్రతి డ్రాగన్ నోటిలో ఒక బంతి ఉంటుంది. భూగర్భంలో అసాధారణ కదలికలు ఏర్పడగానే ఆ దిశలో ఉన్న డ్రాగన్ నోటిలోని గోళపు బంతి బయటకొస్తుంది. ఆ బంతిని ఆ డ్రాగన్ నోటి కింద ఉన్న కప్ప బొమ్మ పట్టుకుంటుంది. తద్వారా ఏ దశలో భూకంపం వచ్చిందన్నది తెలుస్తుంది. జంగ్ హింగ్ తయారు చేసిన భూకంప మానవ యంత్రం ఆ కాలపు వైజ్ఞానిక ప్రగతికి ప్రమాణం. ఇక తరువాత రోమన్లు వాడిన కాంక్రీట్. 2000 ఏళ్ల క్రితం నాటి భవన నిర్మాణం ఆర్కిటెక్చర్ మాల్వేర్ అని ఆ కాలంలోనూ మెచ్చుకోబడుతున్నది అంటే అదే మామూలు విషయం కాదు. దృఢత్వంలో దానికి సాటి లేదు. మనిషి అకృత్యాలకు ధ్వంసమైంది తప్పితే అదేం కూలిపోలేదు, బీటలు వారలేదు, చౌడు పట్టి రాలిపోలేదు. అదే ఈనాటి కట్టడాలు 100 ఏళ్లు నిలబడితే చాలా ఘనంగా భావిస్తాం. రోమన్లు ఉపయోగించిన కాంక్రీట్ ఈనాడు మనం ఉపయోగిస్తున్న కాంక్రీట్ మిశ్రమం కంటే కూడా దృఢమైంది, స్థిరమైంది అని పరిశోధకులు ఒప్పుకున్నారు. భారీ క్రీడా ప్రాంగణాలు, భవనాల నిర్మాణంలో ఉపయోగించిన ఆనాటి కాంక్రీట్ పదార్థ మిశ్రమంలో ఉన్నవి ఏమిటి, వాటి పాళ్ళు, కట్టిన తీరు మొదలైన విషయాల గురించి అధ్యయనాలు జరుగుతున్నాయి. అన్నిటికంటే అబ్బురమైన సంగతి ఒకటి ఉంది. పరిశోధకులు చెప్పారు, నిర్మాణంలో ఎక్కడైనా పగుళ్ళు, చీలికలు ఏర్పడితే దానిలోని కాంక్రీట్ ఆ ఖాళీలను తనకు తానుగా పూరించుకుంటుందని, ఆ చీలికల్లోని కాంక్రీట్ వ్యాపించి పూడుస్తుందని, అగ్నిపర్వతాల బూడిదకు అటువంటి లక్షణం ఉంటుందని. దానినే రోమన్లు కాంక్రీట్ మిశ్రమంలో సున్నం, సముద్రపు ఉప్పు నీటితో కలిపి ఉపయోగించారని తెలుస్తోంది. కనుక నీరు తగిలితే చాలు అది మరింత దృఢంగా మారుతుంది. కాబట్టి అటు దృఢంగాను, ఇటు పర్యావరణానికి హితంగాను ఉంటుంది. ఇక లాస్ట్ వన్, మాయా క్యాలెండర్, ఖగోళ విజ్ఞానం. అంతరిక్షాన్ని గమనిస్తూ సూర్య చంద్రాది ఖగోళ పదార్థాల్ని, నక్షత్ర రాశుల్ని అధ్యయనం చేస్తూ కాలగణన చేసిన అద్భుతమైన వైజ్ఞానికులు మయాన్లు అని చరిత్ర చెప్తోంది. మయాన్ల కాల నిర్ణయ చిత్రాలు ఈనాటికి ఖచ్చితమైన కాలగణన చేయగలవని పరిశోధకులు భావిస్తున్నారు. ఏదో ఏడాది, దశాబ్దం కాదు, 1000 ఏళ్లకు వర్తించే కాలగణన, ఖగోళ సంఘటనలు అన్నిటినీ సంక్షిప్తం చేశాయి. మయాన్ల ఖగోళ విజ్ఞానం అంతటి గొప్పది.
వారు గ్రహణాలు బుధ శుక్ర గ్రహాల గతులను లెక్కించి నమోదు చేశారు. ఆధునిక కంప్యూటర్ల లెక్కల కంటే ఖచ్చితమైన ప్రమాణాలను కలిగిన ఖగోళ విషయాలను వాళ్ళు వెల్లడించారు. మరి అప్పటికి దూరదర్శిని యంత్రాలు, దుర్బిణులు వంటివి కనుగొనబడలేదు. కంటి చూపుతోనే లెక్కించి చెప్పిన అంశాలవి. అంటే ఎంతో నిశితంగా నిత్యం పరిశీలిస్తూ వాటిని నమోదు చేస్తూ వస్తూనే ఉన్నారు. 2012లో మయాన్లు లోకం అంతమైపోతుందన్నారని పెద్ద వదంతి ప్రచారంలోకి వచ్చింది. అది మన అవగాహన లోపమని, కాలగణనలో అదొక యుగానికి ముగింపని, తరువాత నుంచి మరో కాలచక్రం లెక్కించబడుతుందని చెప్పారంతే. మన పరిశోధకులు చెప్పేదాకా మయాన్ల క్యాలెండర్ గురించి అపోహలు చెందుతూనే ఉన్నాం. ప్రాచీన నాగరికతలు కనిపెట్టిన వాటినే మనం మళ్ళీ మన తరహాలో కనిపెడుతున్నాం. అవి మరుగున పడిపోవడంతో ఆ నాగరికతలు, ఆనాటి సాంకేతికతలు కొనసాగడంలో ప్రకృతి పరంగా, చారిత్రక దాడుల పరంగా విజ్ఞానం ధ్వంసమైందని అనుకోకుండా మనమే ఆధునిక విజ్ఞానులమని అనుకోవడం పొరపాటు విశ్లేషకులు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.